అండి, ఈరోజు వచ్చేసి స్నాక్స్ కోసం పిల్లలకి ఆలు బజ్జీ అనేది చేస్తున్నాను. ఇందులో శనగపిండిలో ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త పసుపు, సోడా ఉప్పు కూడా వేసానండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఆలు ముక్కలు అనేది ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ పైన కడాయి కూడా పెట్టేశానండి. ఆయిల్ వేసుకుందాం. అయితే వాటర్ వేసి కలుపుకుంటున్నానండి. మనకు ఆలు బజ్జీకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. కాస్త వాము కూడా వేసానండి. శనగపిండి కదా, గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇలా ఓమా వేసుకోవడం వల్ల. నెయ్యికి కూడా అలా ఇలా డిప్ చేసుకొని వేసుకోవడమే అండి. ఇలా వేసుకొని మంచిగా కాల్చుకుంటే చాలా బాగుంటాయండి ఆలు బజ్జీ.